బీజేపీ పార్టీ నడుపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని పునరుజ్జీవింపజేయడం కోసం ఒక ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, బీజేపీ ఇంతకు ముందు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలకు దూరంగా జరుగుతూ దానికి భిన్నమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందని ఒకటి చెప్పాలి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ పరిపాలిస్తూ ఉంది కాబట్టి మిత్రధర్మాన్ని పాటించి తనకు స్వంతంగా ఉన్నటువంటి బీజేపీ ఆర్థిక విధానాలకు భిన్నంగా మిత్రధర్మం కోసం దానికి దూరంగా వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడికి ప్రభావితమై బీజేపీ నడిపించే ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే ఈ నిర్ణయం జరిగింది. దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా ఆందోళన చేసినాయి. ఈ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పి ఈ సంఘాలు, తర్వాత కార్మిక సంఘాలు కూడా ఆందోళన చేశాయి. బీజేపీ ప్రభుత్వము పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నది, చేతులు దులుపుకుంటున్నది. లాభాలు తెచ్చేటటువంటి కంపెనీని ఎల్ఐసి లాంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యాపారస్తులకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములను ప్రైవేట్ పరం చేయడానికి ఒక కుట్ర జరుగుతుందని కూడా అప్పటి కార్మిక సంఘాలు, తర్వాత వేరువేరు రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసినాయి. ఈ ఆందోళనలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా అప్పుడు గొంతు కలిపినాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కూడా ఈ ప్రైవేటైజేషన్ విషయంలో మాట్లాడారు. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిన్న ప్రకటించిన విశాఖ స్టీల్ ప్లాంట్కి నిన్న ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీని ఒకసారి గమనించినట్లయితే బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు చాలా భిన్నమైనటువంటి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడానికి వీలవుతుంది. అసలు ఆ ప్యాకేజ్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. ఈ ప్యాకేజీలో 11,440 కోట్ల రూపాయలను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించడానికి, దానికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అంటారు దీన్ని, దానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నది. అట్లాగే 1,140 కోట్ల రూపాయలని క్యాపిటల్ గెయిన్స్ కోసం క్యాపిటల్ 2గా పెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాకేజీ దేనికోసం పెడుతున్నామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఒక రకంగా పునరుజ్జీవింపజేయడానికి ఈ ప్యాకేజీ ఇస్తున్నట్టుగా మనకి స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, తర్వాత మంత్రులు, కేంద్ర మంత్రి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఎలాంటి నెగోషియేషన్ చేశారో, అర్ధరాత్రి పూట కూడా ఎలాంటి సంభాషణలు, ఎలాంటి కాన్వర్జేషన్స్ జరిగినాయని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమ విజయంగా ప్రజల ముందు ఈ విషయాన్ని ఉంచారు. అయితే బీజేపీ పార్టీ, అది నడుపుతున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతకుముందు ప్రైవేటైజ్ చేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. కొన్ని లక్ష కోట్లకు మించిన రూపాయల విలువైనటువంటి వీటిని ప్రైవేట్ పరంగా బీజేపీ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసింది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పొడుగుతా బీజేపీ ఎన్నో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని ప్రైవేట్ పరం చేసింది. వాటి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. 1999 నుంచి 2004 వరకు ఎన్డీఏ గవర్నమెంటు బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ అదొకటి, హిందుస్థాన్ జింక్ అదొకటి, హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ ఒకటి కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి,
విఎస్ఎన్ఎల్ ఒకటి, వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే 2014, 2018 మధ్యలో బీజేపీ నడిపించినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో టోటల్గా 1,94,646 కోట్ల రూపాయల విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని వాళ్ళు ప్రైవేట్ పరం చేశారు. ముఖ్యంగా 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో 24 సెంట్రల్ సిపిఎస్యూస్ని ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేశారు. అయితే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం అన్నది బీజేపీ గవర్నమెంట్లో మాత్రమే, ఎన్డీఏ గవర్నమెంట్లో మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, యూపీఏ ప్రభుత్వం కూడా చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని, పిఎస్యూస్ని ప్రైవేట్ పరం చేసింది. అంటే సరళీకృత ఆర్థిక విధానాలను మన్మోహన్ సింగ్ తర్వాత పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ జోడీ కలిపి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్స్ని, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని ప్రైవేట్ పరం చేయడం అన్నది మనకు అప్పుడే మొదలైనట్టుగా మనం గమనించవచ్చు. ఇవి యూపీఏ గవర్నమెంట్లో మనకు 2000 వరకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఓఎన్జీసీ, ఇంకా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేశారు. రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రైవేట్ పరం చేయడం అన్నది వాళ్ళు చేశారు. ముఖ్యంగా యూపీఏ గవర్నమెంట్లో 42 సార్లు పిఎస్యూస్ని వాళ్ళు ప్రైవేట్ పరం చేశారు. 1991-92 నుంచి ఇదంతా క్రమం జరుగుతూ వచ్చింది. అంటే పివి నరసింహారావు గారి గవర్నమెంట్ దగ్గర నుంచే కూడా ఇవి చేస్తూ వచ్చారు. వీళ్ళు చేసిన ఈ వర్త్ ఎంత విలువైనటువంటి దీన్ని చేశారో మనం గమనించడానికి అవకాశం ఉంది. 1,13,422 కోట్ల విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని యూపీఏ ప్రభుత్వంలో కూడా ప్రైవేట్ పరం చేసినట్టుగా మనకి 1991-92 సంవత్సరం దగ్గర నుంచి మనం లెక్కేస్తే అది ఎంత అంటే ఇంక్రీజ్డ్ టోటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ టు 1,13,422,000 కోట్ల రూపాయలకి అది పెరిగితే, మొత్తం యూపీఏ గవర్నమెంట్లో 21,46,735 కోట్ల రూపాయలైన విలువైనటువంటి దాన్ని 2017-18 వరకు కూడా నెసరీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేసినటువంటి వాటిని ఫిస్కల్ డెఫిసిట్గా వాళ్ళు చూపించారు. వీటిని ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వీటిని చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. ఈ ప్రక్రియ మనకు 1991లోనే మొదలైంది. 1999 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వీటిని మనం లెక్క వేసి చెప్పవచ్చు. ఇదంతా మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వము, ముఖ్యంగా ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇంతకుముందు వక్కాణించిన విషయం ఏంటంటే, ప్రభుత్వము వ్యాపారం చేయడానికి అవసరం లేదు, ప్రభుత్వము వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఉన్నటువంటి పరిశ్రమలు, ఉత్పత్తి, వీటన్నకు ఉన్నటువంటి వ్యాపారం, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. ఇవి మనకు పబ్లిక్ అంటే గవర్నమెంట్ మాత్రమే వీటిని చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా ఈ నిర్ణయాలు తీసుకొని ఇంత విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని ప్రైవేట్ పరం చేశారు. ఇప్పటిదాకా జరుగుతూ వచ్చినటువంటి ఈ ఆర్థిక విధానాలకు పూర్తిగా భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి వాళ్ళు దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు 11,440 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఒక రకంగా సాధించినటువంటి విజయంగా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వేల మంది కార్మికులకు ఆ ఆస్తులను వాళ్ళు పరిరక్షించుకున్నట్లుగా ఒక విజయంగా దీన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఈ ధోరణి మనం చూస్తున్నట్లయితే మనకు ఈ ఎలక్షన్ జరిగి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి చాలా పెద్ద ప్యాకేజెస్ వాళ్ళు ప్రకటించారు. అయితే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల బలము, బీహార్ నుంచి నితీష్ కుమార్ సారథ్యంలో గెలిచినటువంటి ఎంపీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ఎంపికైనటువంటి ఎంపీల బలము, బీహార్ నుంచి వచ్చినటువంటి నితీష్ కుమార్ సారథ్యంలో గెలిచినటువంటి ఎంపీల బలంతో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. దీనికి సూచనగానే ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి సభ జరిగినప్పుడు సందర్భంలో కానీ నరేంద్ర మోదీ గారి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన నితీష్ కుమార్ కూర్చున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ దృశ్యాన్ని చూస్తేనే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కుడి భుజంగా, ఎడం భుజంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఉన్నారని చాలా స్పష్టంగా అప్పుడే సంకేతాలు, సందేశాలు మనకు వచ్చినాయి. ఇదే పద్ధతిలో మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. బీహార్ ప్రభుత్వానికి 26,000 కోట్ల రూపాయల ప్యాకేజీ బడ్జెట్లో వచ్చింది. దీన్ని చూసే ప్రతిపక్ష పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు అప్పటికప్పుడే వ్యాఖ్యానం చేశారు. ఈ బడ్జెట్ రాగానే వ్యాఖ్యానం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ క్రమంలోనే అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పార్టీని బుజ్జగించడానికి, వాటిని గుడ్ లుకింగ్లో ఉంచుకోవడానికి ఇలాంటి ప్యాకేజెస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. అట్లాగే మొన్నటిదాకా కునారిల్లుతూ పని కాకుండా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కూడా సెంటర్ నుంచి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇతోధికమైన ప్రోత్సాహం లభిస్తున్నది. దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేటట్టుగా అన్ని విధాలైనటువంటి సహకారాన్ని ఇవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నది. ఇవన్నీ గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఏమి సాధించాలో అవన్నీ సాధించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాకుండా వాళ్లకున్నటువంటి బలాన్ని, వాళ్లకున్నటువంటి రాజకీయ పరంగా వాళ్లకున్నటువంటి కీలకమైనటువంటి ఇప్పుడున్నటువంటి బలం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద గట్టి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకున్న డిమాండ్లన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఇదే క్రమం ఇంకా ముందు కూడా కొనసాగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి పెద్ద ప్రాజెక్టులు సంపాదించుకోవాలో, ఏమేమి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ని గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా ఇదే పద్ధతిలో ఒత్తిడి పెట్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. కేంద్రంలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఎంపీల సంఖ్య, ఈ అర్థమెటిక్స్లో ఉన్న ఈ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందున్న పద్ధతిలో కాకుండా చాలా భిన్నమైనటువంటి పద్ధతిలో మిత్రధర్మాన్ని పాటించి వాళ్ళకు అండగా ఉన్నటువంటి ఈ స్నేహపూర్వకమైనటువంటి పార్టీలకు ఇలాంటి తాయిలాలు అనకూడదు, నిజానికి ఇలాంటి ప్రోత్సాహకాలు తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తున్నట్టుగా మనకి ఈ రాబోయే అన్నిట్లో కూడా చూడటానికి అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సెషన్ రాబోతున్నది జనవరి నెలలోనే. ఈ బడ్జెట్ సెషన్లో కూడా మనకు ఈ దృష్ట్యా అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు బీహార్కి, ఇంకా వేరు మిత్ర పక్షాల వారికి కూడా ఇతోధికమైనటువంటి ప్రోత్సాహాలు వచ్చే బడ్జెట్లో కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేసేటటువంటి వీలు కూడా ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నమస్తే.